రైట్. సుబ్బరాజు గారు, అంటే ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా చూడొచ్చు? ఒక పక్క రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఒక పక్క ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ విడిపోవటం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని చెప్తున్నారు. ఒక పక్క ఏమో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లనే బీజేపీని ఆదరించారు ప్రజలు అనే విధంగా బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? ఒక విధంగా 44 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. మరో పక్క 26 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్లో ఉంది. మ్యాజిక్ ఫిగర్ మాత్రం 36 స్థానాలు. మొత్తానికి ఈ యొక్క అంటే బీజేపీ హస్తిన పీఠాన్ని అయితే కైవసం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ యొక్క ఫలితాలని? ఒకటేంటంటేనండి, గ్లోబల్ ట్రెండ్ ఏంటంటే చేంజ్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అంటారు. అంటే జీవితంలో అశాశ్వతమైనది మార్పు ఒక్కటే. అంటే జీవితంలో మార్పు ఒక్కటే శాశ్వతం. ప్రతిదీ మారుతూ ఉంటుందండి. ప్రతి జీవితంలో మనం మారుతాం, పరిస్థితులు మారుతాయి. అట్లాగే వ్యవస్థలు, ఎన్నికలు, పార్టీలు, వాటిలో ఫలితాలు మారుతూ ఉంటాయి. ఇది డెమోక్రసీ యొక్క సక్సెస్. డెమోక్రసీలో ఎప్పుడు నీరు ఒకే చోట నిలవ ఉండిపోతే అది కుళ్ళి కంపు కొడుతుందండి. నీరు ప్రవాహంలో ఉండాలంటే ప్రజలు స్వచ్ఛందంగానే మార్పుని కోరుకుంటారనేది భారత డెమోక్రసీ యొక్క. అట్లా అంటే గత 3 సార్లు నుంచి మోడీ గారు వస్తున్నారంటే అది కూడా మారుతుంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అండి. ఇది ఆప్కి 3 సార్లు ఇచ్చారు, అంతకుముందు కాంగ్రెస్, అంతకుముందు బీజేపీ. వీళ్ళు అన్ని మేనిఫెస్టోల్లో పెద్ద మార్పులు ఏమి ఉండవండి. మార్పులు ప్రజలు మార్పును కోరుకుంటా ఉంటారు. ఆ మార్పులోనే తప్పితే వేరే పెద్దగా దీన్ని ఎక్కువగా దీంట్లో డీప్గా అనాలైసిస్ చేయాల్సిన ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ లో కొన్ని ఉంటాయి. ఏదో ప్రతి నెగ్గినవాడు విజయానికి తమ సామర్థ్యతే కారణం అని చెప్తే ప్రతి ఓడిపోయేవాడు కర్ణుడి చావుకు 100 కారణాలలాగా మేము ఆ కారణాన్ని ఈ కారణాలతో అంటూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఇంతకు ముందు కంటే మార్పు వేగంగా వస్తున్నది. మార్పు ఇంతకు ముందు సంవత్సరాల్లో వచ్చేది ఇప్పుడు వారాల్లోకి వస్తుంది. గతంలో కొంతకాలం నెలల్లోకి వస్తే ఇప్పుడు వారాల్లోకి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తా ఉంటే ఏఐ వాటిల్లో ప్రతిరోజు చాలా గా డేక కళ్ళతో ప్రపంచాన్ని అబ్జర్వ్ చేయాల్సిన స్థితికి మనిషి వచ్చేసాడు. కాబట్టి ఈ తీర్పు మార్పును కోరుకునే తీర్పుగానే మనం చూడాల్సి ఉంటుందండి. అంటే ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకున్నారంటారు. అంటే అంటే ఒక విధంగా అన్ని చోట్ల మార్పు అనేది మీకు అబ్జర్వ్ చేస్తా ఉంటే ఎన్నో హామీలు, ఎన్నో సంక్షేమ పథకాలు, ఇంటింటికి బటన్ నొక్కితే వెళ్ళటం, వాలంటీర్లు, గ్రామీణ సచివాలయాలు ఎన్ని చేసి కూడా మార్పు కోరుకున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. అవును. అట్లాగే ఇక్కడ తెలంగాణలో కూడా ఒక విధమైన అభివృద్ధికి సంబంధించిన రెండాటిని కూడా గ్రామీణ అభివృద్ధి, పట్టణ నగర అభివృద్ధిని చూస్తూ సంక్షేమాన్ని దీన్ని చూస్తున్నప్పుడు కూడా ఇక్కడ కూడా కోరుకున్నారు మార్పుని. అంటే మార్పు అనేది ఎట్లా ఉంటుందంటే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామనే తరహాలో. ఎందుకంటే ఎవరిలో వీళ్ళతో ఏదో పేగుబంధంతో వచ్చిన వాళ్ళు ఏం కాదు కదండి. పేగుబంధంతో వచ్చిన వాళ్ళు కూడా మారకుండా ఉండట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఆప్కి బీజేపీకి కొంత హిందుత్వలో సాఫ్ట్ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి. పూర్తిగా బీజేపీ విజయాన్ని విజయంగా గుర్తిస్తూనే గ్యాప్ ను కూడా చూడాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు కాంగ్రెస్ ఆప్ కనుక మన రాష్ట్రంలో కూటమిలాగా అవి పొత్తుగడితే వీటిలో పరిస్థితి ఏంటి అనేది ఒకటే అర్థం చేసుకోవాల్సింది. ఆప్ కూడా సెక్యులర్ క్రెడెన్షియల్స్ కి అంత ఘనంగా బలంగా నిలబడలేదు తమ అనేది. రెండో అంశం ఏంటంటే బహుశా అరవింద్ కేజ్రీవాల్ పొగరు అని అనుకోవాలా, లేకపోతే అత్యంత ఇది అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలో తెలియదు. కానీ మొత్తం మీద ఇక్కడ ఏర్పాటైన మహాకూటమి లాంటిది కాకపోయినా అక్కడ 2 పార్టీలు కలిస్తే ఆ ఓట్ల శాతాన్ని చూస్తే ఆప్కి కాంగ్రెస్ కి కలిపిన ఓట్ల శాతం బీజేపీకి నెగ్గిన ఓట్ల శాతం కంటే అధికంగానే ఉంది. కాబట్టి బీజేపీ కూడా జాగ్రత్తగా పాలించాలనే సూచనలు దీని వెనకాల ఉంటాయండి.